లార్జ్ సెంటర్లో ఉన్న జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఉన్నాయని, గతంలో వారు పోలీసుల పట్ల వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలందరూ గమనించారని, ఇప్పుడు అదే పోలీస్ శాఖని అవమానించే విధంగా మాట్లాడడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భం ఏమిటి, అక్కడ మాట్లాడిన విషయాలేమిటి, ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో కూడా కనీస అవగాహన లేని వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యమని అన్నారు. పైన ఇక్కడ ఏమైనా బట్టలు తీస్తానంటాడు, మంత్రులు చేసిన ఏమో గుంటూరు గట్టు పక్కన నరుగుతాను, ఇటు పక్కన ఇళ్ల నుంచి లాగుతానంటాడు. మరి మధ్యలో ఉన్న గుంటూరు వాళ్ళు ఏం చేస్తారో చెప్పలా పాపం ఆయన. నేను అనుకోవడం గుంటూరు అంటే వస్తా అనుకుంటాను ఆయనకి. ఇంకోటి చూసాం నిన్న గతంలో బట్టలొప్పు తీసుకుని తిరిగినాడు. సాక్షాత్ ఎస్పీ ఆఫీసులోనే వీరంగం దృష్టిస్తాడు. అంతమంది పోలీసులు ఉండగా కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. ఇట్లా ఎవడికి వాడే మరి రాజకీయ నాయకుల్లాగా ఫీల్ అవుతున్నారా వాళ్ళు? గతంలో వాళ్ళ చరిత్ర ఉంది కదా, జేబులు కొట్టేసినాడు ఒకడు, కబ్జాలు చేసినాడు ఒకడు, దొంగతనాలు చేసినాడు ఒకడు. వీళ్ళందరూ కూడా మళ్ళా అధికారం పోగానే గతంలోకి వెళ్ళిపోయారా? రాజకీయ నాయకులు అయితే రాజకీయ నాయకులుగానే ప్రవర్తిస్తారు, గెలిచినా ఓడిపోయినా, అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా. మరి ఏంటో పాపం, వీళ్ళ పాపం ఏంటో కానీ అర్థం కాని పరిస్థితి వల్ల ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ రకంగా వింత ప్రవర్తన చేస్తున్నారు? రాష్ట్ర ప్రజలైతే అయోమయంలో ఉన్నారు. ఈ వైఎస్ఆర్ పార్టీలో మేధావులని చెప్పుకున్న కొంతమంది ఉన్నారు కదా, ఆ మేధావులు మరి ఏం చెప్తారో ఒకసారి వేసి చూడాలి. చెప్పాలని చెప్పేసి నేను కూడా డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ నుంచి. ఏంట్రా బాబు అసలు మీ బాధ ఏంటి, మీ ప్రవర్తన ఏంటి, ఎందుకు మీరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు? వీళ్ళ మేధావులని చెప్పుకున్న కొంతమంది ఉన్నారు కదా, మీరందరూ కూడా ఒకసారి ప్రెస్ ముందుకు వచ్చి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి ప్రజలకి వివరిస్తే కొంచెం ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. చూసాం గతంలో తండ్రి హయాంలోనేమో ఐఏఎస్లు అందరూ కూడా ముద్దాయిలు అయ్యి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఈ రోజున కొడుకు హయాంలో ఐపీఎస్లు అందరూ ముద్దాలు అయ్యి కోర్టులు అంటే తిరుగుతున్నారు. అంటే అక్కడ కూడా పంచుకున్నారు. పెద్ద ఆయన కదా, పెద్ద వాళ్ళని, చిన్న వాళ్ళని. ఆ రోజున ఐఏఎస్లు, ఈ రోజున ఐపీఎస్లు. దీని అంతటికీ కారణం ఏంటి? ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? మీరు చేసినటువంటి వ్యవస్థల్ని నాశనంలో చేసినటువంటి భాగం కదా ఇదంతా. ఆ రోజున మీరు చెప్పుకునే మహానాయకులు అనేటప్పుడు ఆ రకంగా నాశనం చేశారు. ఇవాళ సింహము, పులులు, మగధీరుడు అని చెప్పుకునే ఈ యొక్క నాయకుడు హయాంలోనేమో ఐపీఎస్లందరినీ కూడా బలి చేసి పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి నాశనం చేసి ఇవాళ మళ్ళా తిరిగి అదే పోలీస్ వ్యవస్థ మీద ఇష్టానుసారంగా మాట్లాడతాం. నువ్వు మాట్లాడే దాని విధంగానే వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు, వీళ్ళ కార్యకర్తలా పనిచేస్తున్నారని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు నీ యొక్క నిర్వాహకం వల్లే కదా ఇవాళ ఎంతమంది ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు, ఎంతమంది ఐపీఎస్ల మీద కేసులుంటే వాళ్ళు రోజు హైకోర్టు చుట్టూతా ముందస్తు బెయిల్ కోసం తిరుగుతున్నారు, ఎంతమంది విచారణకు హాజరు కాకుండా తప్పుకుని తిరుగుతున్నారు. ఇదంతా తమరు ఘనకార్యాలే కదా. మీరు గతంలో చేసినటువంటి వ్యవస్థ నిర్వీర్యం చేసినటువంటి భాగమే కదా ఇవాళ వచ్చి ఎవరిని తప్పు పడతావు? మళ్ళా నిన్నటిదాకా నీకు చేపించుకుని నీకోసం వాళ్ళంతా జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళే మళ్ళా తిరిగి వాళ్ళనే పోలీసులను బట్టలు తీస్తానని చెప్పేసి దిగజారి మాట్లాడుతున్నామంటే ఒకసారి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి మీరు కూడా అర్థం చేసుకోండి. జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం, ఇవాళ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి. గతంలో ఎట్లా చేశారు, ఇవాళ ఎవరి కోసమైతే మీరు ఆ రోజున చేశారో ఇవాళ ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఇవాళ కూటమి ప్రభుత్వం ఏ రకంగా మిమ్మల్ని కాపాడుతుంది, మీకోసం వాళ్ళ మీద మేము మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. ఒకసారి అర్థం చేసుకుని
ప్రజల కోసం పని చేయండి అని చెప్పేసి నేను కోరుతున్నాను జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని అందరినీ కూడా. ఏ వ్యవస్థ చూసినా నాశనం చేసావు కదా. ఇవాళ ఈ దిగజారుడుతనానికి రాష్ట్రంలో ఇట్లా రాజకీయాలు నాశనం అయిపోతున్న కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కదా. ఇష్టానుసారంగా మీరు సోషల్ మీడియా పేరుతో ప్రభుత్వం సొమ్ము వెచ్చించి ట్రైనింగ్లు ఇచ్చి మరీ మాట్లాడించావు కదా నువ్వు గతంలో. పాపం ఎక్కడికి పోదు కదా, కర్మ అంటారు కదా, కర్మ రిపీట్స్ అన్నట్టుగా ఇవాళ నువ్వు చేసినటువంటి కర్మ ఇవాళ నిన్ను కొడుతుంది. ఇవాళ అంతకుమించి ఏముంది? నీకు అధికారం ఉంది కదా అని చెప్పి నీ ఇష్టమాచారంగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడించావు కదా. శాలరీలు ఇచ్చి మరీను, ట్రైనింగ్లు ఇచ్చి మరీను ఎక్కడికి పోద్దా పాపం? తిరిగి ఇవాళ నీకు కొట్టేదానికి పొడుచుకొస్తుంది నీకు. ఏమో ఆ రోజున ఆడవాళ్ళు కదా, ఆ రోజున ఎవరికి హక్కులు లేవా? ఆ రోజున ఎవరిది కూడా మర్యాద కలిగినటువంటి ఫ్యామిలీలు కాదా? ఇవన్నీ నీ వరకు వచ్చేదానికి ఇవన్నీ నీకు తెలుస్తున్నాయా? అందుకని చెప్తారు పెద్దలు ఎప్పుడు కూడా, కర్మ ఏబీ వదిలిపెట్టదు. కర్మ ఏ రకంగా ఎంటబడుతుందో ఇవాళ నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వు నీ వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇంకోసారి సైకోల్లాగా తయారు చేసి రోడ్ల మీదకి వెళ్తున్నావు. దానిలో భాగమే నిన్న గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి గుంటూరు ఎస్పీ ఆఫీస్లోకి వచ్చి విరంగం సృష్టించాలంటే ఏం చేయాలి? మీరా రాజకీయ నాయకులు? మీరు ప్రజల కోసం పనిచేస్తారా? మీరేమన్నా మీ వ్యక్తిగతాల కోసం, మీ వ్యక్తిగత ఆర్భాటాల కోసం తిరిగేటటువంటి మీరందరూ కూడా ఏ రకంగా రాజకీయ నాయకులు అవుతారు మీరందరూ కూడా? అందుకే నేను చెప్పేది పదే పదే, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయ నాయకులు కాదు. మీది ఎప్పుడూ కూడా ఒక దొంగల సమూహమే. అవన్నీ కూడా ఇవాళ బయటపడుతున్నాయి. మీ మనస్తత్వాలు, మీ ఒరిజినల్గా ఉన్నటువంటి మీ క్యారెక్టర్లన్నీ కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి. ఇవాళ దీనిలో బాగాలే కదా. ఇప్పటికైనా చెప్తున్నాం, ఇప్పటికైనా మీరు నిజంగా రాజకీయ నాయకులుగా ఎదగాలి, అవ్వాలి, మారాలి అనుకుంటే మారండి పూర్తిగా.